Welcome back to our channel Jobs for You. సో ఈరోజు మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండి. అన్ని ఉద్యోగాలు ప్రైవేట్ పర్మనెంట్ ఉద్యోగాలు, ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. సో మనకి ఎగ్జామినేషన్ అయిపోయి సెలెక్ట్ అయ్యాక మన తెలుగు స్టేట్స్లోనే హైదరాబాద్ అండ్ వైజాగ్లో కూడా కొన్ని పోస్టింగ్స్ ఉన్నాయండి. సో నేను అది మీకు నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీతం కూడా వచ్చేసి మనకి సెలెక్ట్ అయితే సో 1 lakh రూపీస్ అనే జీతం ఉంటుందండి. సో వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో అర్హత వచ్చేసి డిప్లొమా అండ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో మేము నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్కి వెళ్దాం. సో నోటిఫికేషన్కి వెళ్లే ముందు గాయస్ ఒకటే, నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే ఈ గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకుంటుందో అండ్ ఇట్లాంటి నోటిఫికేషన్స్ వాళ్ళకి తెలియకపోతే ఇన్ కేస్ నా వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ వాళ్ళకి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో దట్ మీరు ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా వాళ్ళకి పాస్ చేసి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి చూసిన ప్రతి వాళ్ళు, సో దట్ ఇది రెఫరెన్స్గా ఇంకో ఎవరికైనా షేర్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, మనం నోటిఫికేషన్కి వెళ్దాం. మన నోటిఫికేషన్ చూసుకుంటే, సో నోటిఫికేషన్ అనేది మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఇంజనీర్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ ఇదంతా నోటిఫికేషన్. సో ఇది ఏంటంటే కంపెనీ ప్రొఫైల్. సో ఈ కంపెనీ ప్రొఫైల్ ఇక్కడి నుంచి సో మనకి ఇక్కడ దాకా కంపెనీ ప్రొఫైల్ ఉందండి. సో ఇది ఏంటి అంటే ఎన్ని సెక్టార్స్లో ఉంది, సో ఏమేమి కంపెనీస్ ఎక్కడ ఉన్నవి, ఎంత రెవెన్యూ, ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది అనేసి సో కంపెనీ ప్రొఫైల్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే 150 ఇంజనీర్ ట్రైనీస్ని అండ్ 250 సూపర్వైజర్ ట్రైనీస్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. సో 150 ఇంజనీర్ ట్రైనీస్ని అండ్ 250 సూపర్వైజర్ ట్రైనీని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే మనకి డిసిప్లిన్ అంటే ఫస్ట్ మనం ఇంజనీర్ ట్రైనీస్ చూసుకుందాం. సో ఇంజనీర్ ట్రైనీ డిసిప్లిన్కి వస్తే ఏంటంటే సో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ అండ్ మెటలర్జీ. సో ఈ 6 డిసిప్లిన్ నుంచి వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, దేనికి ఎన్ని ఉన్నాయని అంతా ఇక్కడ జరిగిందంటే టోటల్ 150 పోస్ట్ అండి. సో అన్రిజర్వ్డ్ 60, ఈడబ్ల్యూఎస్ 50 అండ్ ఓబీసీకి 41 అండ్ ఎస్సీ ఎస్టీకి 2 కలిపి 33 పోస్టులు అనేది ఉంది. సో ఎక్కడెక్కడ ఏ పోస్టింగ్ ఉంటుందా అని కూడా వీళ్ళు క్లారిటీగా ఇచ్చారు. సో మీరు చూసుకుంటే వైజాగ్ మెకానికల్ వాళ్ళకి వైజాగ్ అండ్ బెంగళూరు సో పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ మిగతా ఇంకా బెంగళూరు, ట్రిచి, హరిద్వార్, భోపాల్, సో రాణిపేట్ అండ్ పవర్ సెక్టర్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఏం లేదండి, మనం జాబ్ వచ్చాక కొన్నాళ్ళు సర్వీస్ చేశాక మనకి ఎక్కడ దగ్గరలోనే ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్ అండ్ విజయవాడలో కొన్ని, మచిలీపట్నంలో కూడా కొన్ని ఉంది బిహెచ్ఎల్. సో దాంట్లో కూడా మనం పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి 250 సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు వచ్చేసరికి సో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కలిపి 250 పోస్టులు అండి. సో ఇవి కూడా ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాయి మనకి. దీంట్లో ఇది హైదరాబాద్ మెకానికల్లో ఉంది. సో మిగతా సేమ్ అలాగే వైజాగ్ కూడా ఉంది. సో ఎవరైతే ఉంటున్నారో మనకి సూపర్వైజర్ ట్రైనీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మన తెలుగు స్టేట్స్ 2 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్లో కూడా 2 ఉన్నాయి, హైదరాబాద్ అండ్ వైజాగ్ ఉంది. సో మనకి అప్లై చేసుకున్న వీలు ఉంటుంది. అండ్ కమింగ్ టు దట్ ఇంకోటి ఏంటి అంటే కిందకు వచ్చేసి జాబ్ స్పెసిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంజనీర్ ట్రైనింగ్ వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్ అంటే బీటెక్, బీటెక్ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ఆర్ డ్యూయల్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. దేనికి అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ. ఎవరైతే ఓన్లీ బీటెక్ బీఈ చేస్తారో 27 years అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 27 years మ్యాక్సిమం లిమిట్ ఏజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years చేస్తారో అంటే బీఈ బీటెక్తో పాటు ఎవరైతే ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేస్తారో సో వాళ్ళకి 29 years అని చెప్పేసి అంటున్నారు. అది కూడా 29 years అనేది ఏంటంటే February 1st కల్లా 29 years దాటకూడదు, కరెక్ట్గా 29 yearsలో ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ సూపర్వైజర్ ట్రైనీకి వచ్చేసి సేమ్ అనమాట. ఇంకోటి సూపర్వైజర్ ట్రైనీకి అన్నిటికీ ఏంటంటే మనకి యాక్చువల్గా సేమే ఫుల్ టైం డిప్లొమా ఉండాలండి. సో ఈ డిప్లొమా ఎవరైతే ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్లో, ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచో లేకపోతే ఇన్స్టిట్యూట్ నుంచో లేకపోతే బోర్డు నుంచో మనం ఏమైతే డిప్లొమా చేసామో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కానీ మినిమం ఏమిటంటే 65% ఆఫ్ మార్క్స్ అనేది మనకి ఆల్ అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి. సో 60% ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉండాలి. దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 27 years. మీకు తెలిసిందే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని తెలిసిందే. సో ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, నేను చెప్తాను దాన్ని కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకి డిసిప్లిన్స్, ఇంజనీరింగ్లో డిసిప్లిన్స్ ఉంటాయి. సపోజ్ నేను మెకానికల్ చేశాను. సో మెకానికల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ 12 streams అండి. మెకానికల్ సంబంధించి ఎవరైతే 12 streams చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రికల్ ఇచ్చారు, ఎవరైతే పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ లేకపోతే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అదర్స్ ఎవరైతే ఎలక్ట్రికల్ లైక్ ప్రైమరీ సబ్జెక్ట్
ఎవరు చేస్తే వాళ్ళందరూ ఎలిజిబుల్. అట్లాగే ఎలక్ట్రానిక్స్, అలాగే సివిల్, అలా కెమికల్ అండ్ మెటలర్జీ అలాగే ఇచ్చారండి. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాక్సిమం ఏజ్కి ఒక 5 years రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తెలిసిందే 10 years, జనరల్ వాళ్ళకి 13 years, 15 years రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ బిహెచ్ఈఎల్ సెలక్షన్ ఎలా ఉంటుందండి, నేను అందుకే చెప్పాను ఇది చాలా బెస్ట్ నోటిఫికేషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు చాలా జాబ్స్ చూశారు. సో చాలా జాబ్స్కి ఏంటంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏంటి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఈ బిహెచ్ఈఎల్లో ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు, దేనికి ఉద్యోగాలు, బట్ ఏంటంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా పెద్ద సెలక్షన్ ప్రాసెస్ లేదండి. సో పోస్ట్ కూడా బాగానే ఉన్నవి, సెలక్షన్ ప్రాసెస్ కూడా తక్కువే. నేను ఎందుకు చెప్తున్నానంటే, సో చూసారా ఇది ఏంటి అంటే ఇంజనీర్ ట్రైనింగ్ వీళ్ళు ఏమంటారంటే ఒక CBT టెస్ట్ అనేది పెడతారు. ఆ CBT టెస్ట్ ఏంటి 1:5 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రేషియోలో మన డిసిప్లిన్ కేటగిరీ పరంగా తీస్తారు. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ పరంగా 40% షార్ట్ లిస్ట్ అయిన రిలాక్సేషన్ పరంగా ఉంటుంది. అండ్ వీళ్ళు తీసాక ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఇంకా మనకి ఫస్ట్ CBTలో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ స్కోర్ ఎలా లెక్కేస్తారంటే, ఇంటర్వ్యూ వచ్చిన స్కోర్ 25% వెయిటేజ్ తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూకి మనం షార్ట్ లిస్ట్ అవుతాం, CBT షార్ట్ లిస్ట్ అవుతాం, ఇంటర్వ్యూకి వస్తాం. ఈ రెండింటిలోంచి కామన్గా మనం ఎలా తీస్తారంటే 75% మార్క్స్ ఏమో CBT నుంచి తీస్తారు, 25% మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ నుంచి తీస్తారు. సో 100 మార్క్స్లో ఎవరైతే వచ్చినాయో వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెట్టి మనకు వాళ్ళు జాబ్ ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఇంజనీర్ ట్రైనింగ్ అండి. సో మనకి సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి ఇది 2 stages అన్నారని మీకు ఇంకో CBT 1 ఇంకో CBT 2 అలా అనుకోండి. ఓన్లీ ఒక CBT ఉంటుందండి. దీనికి కూడా సేమ్ అలాగే రిలాక్సేషన్ 1:3లో తీస్తారు. అండ్ ఇది నెక్స్ట్ వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వెంటనే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేస్తారు. ఇది గైస్, ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్. ఇది ఏంటంటే పెద్ద సెలక్షన్ ప్రాసెస్ 1, 2, 3 అలా లేకుండా జస్ట్ CBT రాయడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం, CBT రాయడం అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇట్లాంటి అవకాశాన్ని మిస్ చేసుకోమాకండి. అండ్ మనకి ట్రైనింగ్ అండ్ ఎమోల్మెంట్స్ ఎలా ఉన్నాయి, ట్రైనీస్ ఫర్ ఇంజనీర్ ట్రైనింగ్కి ఎలా ఏంటంటే, సో బేసిక్ పే అనేది వీళ్ళు 50,000 బేసిక్ పే అనేది ఇస్తారు. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో 50,000 అని ఇస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్ అయ్యాక మనకు 50,000 నుంచి 1,60,000 వరకు మనకు శాలరీ అనేది వస్తుందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ చూసే ఉంటారు బేసిక్ పే 60,000 నుంచి 1,80,000. ఇక టోటల్ చూసుకుంటే ఇంజనీర్ ట్రైనీస్కి పర్ మంత్, అది పర్ ఇయర్ 12 lakhs అంటే నెలకి ₹1,00,000 జీతం అండి సెంట్రల్ గవర్నమెంట్లో. మనం జాయిన్ అవ్వగానే అంటే వితిన్ లైక్ కొన్ని ఇయర్ ఆఫ్ సర్వీస్లోనే. సో సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా ఇట్లాగే, బట్ 32,000 అనేది ఇస్తారు జాయిన్ అవగానే. 32,000 నుంచి నెక్స్ట్ అయిపోగానే పీరియడ్, మనకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోగానే 32,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. సో ఆ తర్వాత మనకి పర్ యానం CTC చూసుకుంటే 7.5 lakhs అండి. సో 7.5 lakhs per month పర్ యానం. అలాగే మనకి సేమ్ ఎలాగైనా సర్వీస్ బాండ్ ఉంటుంది, మినిమం 3 years ఆఫ్ సర్వీస్ బాండ్ ఉంటుంది. సో ఆ బాండ్ వాల్యూనే 5 lakhs ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్కి 5 lakhs ఉంటుంది. అండ్ సూపర్వైజర్ ట్రైనింగ్స్కి 3 lakhs అనేది ఉంటుంది. అంటే మెడికల్ స్టాండర్డ్స్ దేనికైనా, ఏ గవర్నమెంట్ జాబ్కైనా మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏంటంటే మనకి బాడీ అంతా చెకప్ చేస్తారు. జనరల్ మెడికల్ స్టాండర్డ్స్ అని ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు, మనకి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వీళ్ళు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటున్నారంటే ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసరికి ఇంజనీర్ ట్రైనింగ్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి వీళ్ళు ఏదైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ రెండైనా. అండ్ అన్రిజర్వ్డ్ అండ్ EWS OBC క్యాండిడేట్స్కి వచ్చే ఎగ్జామినేషన్ 600 అండ్ ప్రాసెసింగ్ 400 ప్లస్ GST అంతా కలిపి ₹1,072 అవుతుంది. అదే SC ST అండ్ PWD ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, 400 ప్లస్ GST ఓన్లీ ₹472 అండి. సో ఇది అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ టెస్ట్ సెంటర్స్ అనేది వీళ్ళు అమౌంట్ 5 choices ఇస్తారు. ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూడాలి. అప్లికేషన్ మనం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమేమి టెస్ట్ సెంటర్స్ ఇచ్చానో తెలుస్తుంది. సో దాంట్లో మాక్సిమం హైదరాబాద్ అండ్ వైజాగ్ ఉంటుంది. సో దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి CBT టెస్ట్ ఏంటంటే మనకి 2 languagesలో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ఆఫ్ మనకి February 1st నుంచి, అని నేను చెప్పాను కదా, ఇంకా మనకి ఎగ్జామ్ సబ్మిషన్ ఇంకా మనం పెట్టుకోవడానికి లైక్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్టింగ్ అనేది February 1st అనేది ఉంటుందండి. క్లోజింగ్ ఆఫ్ డేట్ అండ్ February 28, ఓన్లీ 28 days అనేది ఇచ్చారు. సో గైస్ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. April 11th, 12th, 13th ఈ 3 తేదీల్లో మళ్ళీ ఎగ్జామినేషన్ పెడతానని చెప్తున్నారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ Aprilలోనే మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా మన రిజిస్ట్రేషన్ టైం అప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ అయితే ఇస్తాము, మొబైల్ నెంబర్ ఇస్తాము. ఆ రెండింటికి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తారు వీళ్ళు. సో గైస్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకోండి. అండ్ పెట్టుకోవడం అంటే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ అప్లికేషన్ మాత్రం ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. సో ఇది చాలా ప్రామినెంట్ నోటిఫికేషన్. సో గైస్ ఇది అంతా ఇక్కడ వరకు నేను చెప్పిన నోటిఫికేషన్. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో ఐ విల్ క్లియర్ దెమ్ ఆల్ ద డౌట్స్. అండ్ నోటిఫికేషన్ లింక్ అండ్ మీకు అప్లై ఆన్లైన్ ఎలా చేసుకోవాలో కూడా లింక్స్ అనేవి పెడతాను. సో డిస్క్రిప్షన్లో పెడతాను.
ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి గైస్. సో దట్స్ ఆల్ గైస్ ఈరోజు నోటిఫికేషన్. అండ్ ఇంకోటి మర్చిపోకుండా ఇంకోటి చెప్తున్నాను, అండ్ ఎవరైతే నా వీడియోస్ని ఇంకా లైక్ చేయవచ్చు లైక్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ గైస్ మీకు ఎట్లా నోటిఫికేషన్ అండ్ ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ అని మీకు ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ గైస్. సైనింగ్.